భక్తకోటికి ఆ పరమశివుని ఆశీస్సులు దక్కాలని గత 13 ఏళ్లుగా నిర్విరామంగా ఈ భాగ్యనగరిని ఆధ్యాత్మిక శోభగా ప్రవడింపచేసేటటువంటి పెద్దలు గౌరవనీయులు భక్తి టీవీ ఎన్టీవీ యాజమాన్యం నరేంద్ర చౌదరి గారి రమాదేవి గారి యొక్క ఒక మహాయజ్ఞం భారతదేశంలో భరతఖండంలో ఆ కైలాస పరమశివుణ్ణి భూమికి దించి ఆ వైకుంఠ నారాయణ్ణి ఈ ఎన్టీఆర్ స్టేడియంలో గత 17 రోజులుగా దేవదేవులకి యొక్క కళ్యాణ మహోత్సవాల్ని కన్నుల విందుగా లక్షలాది మంది భక్తకోటి పరమశించే విధంగా ఈ యొక్క భారతదేశంలో ఇంత పెద్ద మహాయజ్ఞం జరగబోతున్నటువంటి ప్రత్యేక పుణ్యస్థలం ఈ భాగ్యనగరం. దానికి మూల పురుషులు నరేంద్ర చౌదరి గారి రమాదేవి గారి దంపతుల యొక్క ఆ పరమశివుని యొక్క ఆశీస్సులతోటి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఈ మహా కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడా కూడా భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున కోటి దీపోత్సవ కార్యక్రమాలు జరిగిన సందర్భాలు మన ఎరుకలో లేవు. దానికి ఆ పరమశివుని అనుగ్రహంతో ఆ దేవదేవుని యొక్క అనుగ్రహంతో నరేంద్ర చౌదరి గారి రమాదేవి గారి యొక్క దంపతుల యొక్క ఈ పుణ్య కార్యక్రమానికి లక్షలాది మంది భక్తకోటి ఈ యొక్క మహా ఉత్సవాన్ని కన్నుల విందుగా ప్రతి కార్తీక మాసంలో అది పవిత్ర దినమైనటువంటి పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దినం సోమవారం. ఈ సోమవారం జ్యోతిని ప్రజ్వలింపజేస్తే సంవత్సర కాలం మీరు దీపారాధన చేయవలసినటువంటి అవసరం లేకుండా ఆ పుణ్యఫలం మీకు అందే అవకాశం చౌదరి గారి ద్వారా మనకు దక్కింది. కాబట్టి ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ ఆ దేవదేవుని యొక్క ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు దక్కాలని ఈ పుణ్యభూమి ఇదే విధంగా మన సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ మన సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడుతూ ఈ హైందవ ధర్మాన్ని నిలువెల్లా పుణికిపుచ్చుకున్నటువంటి ఈ భారత మాత ఎక్కడ ప్రపంచ దేశాలకి మార్గదర్శకంగా ఉండే విధంగా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా విజయవంతంగా సుదీర్ఘకాలం చేసేటటువంటి శక్తిని ఆ భగవంతుడు చౌదరి గారికి రమాదేవి గారికి ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వాలని చెప్పి భగవంతుడి ప్రార్థిస్తూ భక్తకోటి జనానికి అందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు మళ్ళీ దక్కాలని చెప్పి మీ యొక్క పవిత్రమైనటువంటి ఆ యొక్క కార్యక్రమం చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా.